మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారిష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎపిసోడ్ 2026 కౌన్సిలింగ్ రేపటి నుండి స్టార్ట్ అవబోతుంది. 19th నుంచి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు వాళ్ళు వెబ్సైట్లో క్లియర్గా. హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ ఇచ్చారు. మీ డిస్టిక్లో మీకు దగ్గర ఎక్కడుందో చూసుకొని అది మాత్రమే చూస్ చేసుకోండి. అయితే ఇక్కడ కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అవేంటి అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా ఎవ్రీడే ఉండదు, ఒక 3 days 4 days ఉంటుంది. ఆ సెంటర్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ డేస్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారో ముందే పెట్టేసుకోండి. హెల్ప్ లైన్ మీరు స్లాట్ బుకింగ్ రేపే చేసుకుంటే బెటర్ మై డియర్ స్టూడెంట్స్, లేదా నెక్స్ట్ ఎక్కువ లేట్ మాత్రం చేయకండి, ఓకేనా. టైం అయ్యాక చూశారనుకోండి 4 days చేస్తారు అక్కడ వెరిఫికేషన్. దాని తర్వాత చూసి డేట్ ఉంది కదా, లాస్ట్ డేట్ వరకు నేను స్లాట్ బుక్ చేసుకోవచ్చు కదా అని తీరా డేట్స్ అయిపోయినాక చూస్తే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు జేఎన్టీయూ వాళ్ళకి మెయిల్ పెట్టి కాల్ చేసి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇమ్మీడియట్గా స్లాట్ బుకింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే, ఓకేనా. సర్టిఫికేట్స్ ఇక్కడ కూడా మిస్టేక్ చేయొద్దు. మీ దగ్గర రిజర్వేషన్ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోండి. బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ కానీ, SC1, SC2, SC3 కానీ, ST కానీ, PWD కానీ, EWS కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి, EWS కూడా కొత్తది ఉండాలి. ఇవన్నీ తీసి పెట్టుకోండి. దీని మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఇక్కడ మిస్టేక్ చేయకండి, ఓకేనా. మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేయరు, ఒకటే ఫిక్స్డ్ నెంబర్ పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీరు రేపు ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒకటి అలా కుదరదు, ఎందుకంటే OTPs వస్తాయి. సో ఇది ఒకటి చూసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇస్తా క్లియర్గా వెబ్సైట్లో ఎక్కడ ఇచ్చారో చూపిస్తాను. నెక్స్ట్ మీకు బీటెక్ కాలేజీలో సీట్లు పెరుగుతున్నాయి, 15,000 సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది, 1,00,000 వచ్చినా మీకు సీట్ వస్తుంది. మీకు కావాల్సిన బ్రాంచే రావచ్చు, ఓకేనా. అది ఎలానో నేను చెప్తాను, ఓకే. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం మీకు ర్యాంక్ 1 వచ్చినా 1000 వచ్చినా 1,00,000 వచ్చినా డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి, కింద నార్మల్ మేము అడ్జస్ట్ అవుతాం సార్ అనుకునే కింద పెట్టండి. మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా సార్ నేను CBIT పెట్టొచ్చా సార్, నాకు 1,00,000 ర్యాంక్ వచ్చిందంటే పెట్టు అనే చెప్తాను నేను. సార్ అందులో సీట్ రాదు కదా అంటే ఎవరు చెప్పారు? బిఫోర్ కౌన్సిలింగ్ మనకు తెలియదు, ఓకే. మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే రాకపోవచ్చు అంటాం కానీ రాదు అని కాదు. సో మీ డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి ఫస్ట్, ఓకే. JNTU, VNR, CBIT, OU, వాసవి, ఇవన్నీ నారాయణం, ఇవన్నీ పైన పెట్టండి. రాకున్నా సరే, ఒకవేళ వస్తే ఎవరు పెట్టలేకుంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. కౌన్సిలింగ్ పైనుంచి చూస్తుంది, మీకు సీట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది రాకపోతేనే కిందికి వస్తుంది, అది రాకపోతే కిందికి వస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుండి మీకు మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, చాలా సంతోషం కదా. సో అలా ఆలోచించి చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఎవరైనా మీకు రాదు అంటే అస్సలు నమ్మకండి, ఎవరైనా మీకు 100% వస్తుందన్నా నమ్మకండి. మీరు మాత్రం మీకు కావాల్సినవి పైన పెట్టండి, అడ్జస్ట్ అయిన కింద పెట్టండి. మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఈ మిస్టేక్ మాత్రం చేయకండి, ఓకేనా. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం కరెక్ట్, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే రాంగ్. ఇది ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను, కానీ ఎవ్రీ ఇయర్ కొద్దిమంది పేరెంట్స్ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి 50th ఆప్షన్ వస్తే ఈసారి 100 ఆప్షన్స్ పెట్టండి. లాస్ట్ ఇయర్ బట్టి 25th కాలేజే నాకు వస్తుంది సార్ అనుకుంటే ఈసారి 70 పెట్టండి. అంటే ఎక్కువ పెట్టండి. కావాల్సినవి పైన, ఇష్టమైనవి పైన, ఇష్టం లేనివి అడ్జస్ట్ అయ్యేటి కింద, ఓకే. పైనుంచి చూస్తుంది, మీకు మంచి సీట్ అలాట్ చేస్తుంది, అది కౌన్సిలింగ్. ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ ఎలా చూసుకోవాలో చెప్తాను మై డియర్ స్టూడెంట్స్. మీకు వెబ్సైట్లో హెల్ప్ లైన్ సెంటర్, సార్ నేను వికారాబాద్ డిస్టిక్ నాకు దగ్గరలో ఏముంటుంది, నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నాకు దగ్గరలో ఎక్కడ సార్ అనేది, ఓకే. అది ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. మీరు జస్ట్ గూగుల్లో TG వెబ్సైట్ అని కొట్టండి. TG వెబ్సైట్ మనకు తెలంగాణ వెబ్సైట్ 2026 వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కింద చూడండి అడ్మిషన్ ఉంది కదా, అడ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉంది కదా, ఇక్కడ TGCHE మీద క్లిక్ చేయండి. మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది TGCHE చేస్తే మనకి ఏమవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇచ్చారు. సార్ 2025 కట్ ఆఫ్ కూడా ఇక్కడనే ఉంది చూడండి. TG 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ ఉంది, ఫైనల్ ఫేజ్ ఉంది. దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా లాస్ట్ ఇయర్ మీ ర్యాంక్కి ఎక్కడొచ్చింది అనేది. ఈ PDF తీసుకోండి. PDF నుంచి ఎక్సెల్ ఎలా మార్చుకోవాలి, ఎలా చూసుకోవాలో కూడా నేను వీడియో చేశాను ఆల్రెడీ. టాప్ 40 కాలేజెస్ వీడియో కూడా చేశాను తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, CSE, ECకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి రూపాయి అవసరం లేదు. మీకు ఇది చూసే ఐడియా వస్తుంది. ఆ డౌట్లను బట్టి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఫాలో అయ్యి లైక్ చేయండి. మన ఛానల్కి అదే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అయితే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ చూడండి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ని క్లిక్ చేస్తా, ఎందుకంటే ఈ వీడియోలో హెల్ప్ లైన్ సెంటర్ గురించి చెప్తా.
కంటిన్యూ వీడియోస్ వస్తుంటాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఫాలో అవుతుండండి. కౌన్సిలింగ్ అంతా ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు, మంచిగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, తెలంగాణ ఎప్సెట్ 2026 అడ్మిషన్స్, లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్. ఎన్ని పేజెస్ ఉంది? 4 పేజెస్ ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది హెల్ప్లైన్ సెంటర్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో హెల్ప్లైన్ సెంటర్ కోడ్ ఉంది, ఇది కోడ్ ADBP29 అని. నేమ్ ఆఫ్ ది హెల్ప్లైన్ సెంటర్, ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇది. నెక్స్ట్ ప్లేస్, అది ఏది? ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్. డిస్టిక్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్, అలా. నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజులు చేస్తారు చూడండి. ఇక్కడ ఆదిలాబాద్లో అయితే 4 డేసే. ఓకే, మంచిర్యాలలో 5 డేస్ చేస్తారు. అలా అనమాట, మనం ఇది చూసుకోవాలి. డేట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ ఎప్పుడు 22 నుంచి 25 వరకే ఉంది చూడండి డేటు. ఆదిలాబాద్ పిల్లలు 22 నుంచి 25 వరకే, మంచిర్యాల పిల్లలు 22 నుంచి 26 వరకే. అలా చూసుకోవాలి మీరు. లాస్ట్ డేట్ వరకు ఉంటుంది కదా అని అనుకోవద్దు, ఇలా తప్పులు చేయొద్దు. ఓకే, కేటగిరీ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరు చేస్తారు ఇక్కడ. ఓకేనా, స్పెషల్ కేటగిరీస్ కింద ఉంది డేట్ చెప్తా. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే హెల్ప్ లైన్ సెంటర్ ఏ డిస్టిక్ ఎన్ని రోజులని చెప్తా, డేట్ చెప్తా. ఓకే, మీరు కొంచెం అలర్ట్ అవుతారు. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటి అంటే స్లాట్ బుకింగ్ రేపే బుక్ చేసుకోండి. రేపు ఎల్లుండే బుక్ చేసుకొని, రేపు ఎల్లుండి బుక్ చేసుకొని ఈ డేట్లు ఇస్తారు కదా, ఆ డేట్ లోపల ఫస్ట్ డేనే వెళ్ళండి, ట్రై చేయండి. ఓకే, నాకు కంప్లీట్ చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా యాక్సెప్ట్ చేయకపోతే మీకు టైం దొరుకుతుంది, ఒక 1 or 2 days. మళ్ళీ ఆ 4 days లోపల ఫస్ట్ డే వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏదన్నా తప్పు చెప్పారు, అరే ఈ సర్టిఫికేట్ తప్పు చేసిన, నాకు ఇంకొక కొత్తది తీసుకురాపో, నేను అప్పుడే నీకు ఇక్కడ మార్క్ చేసి ఇస్తా అంటారు అనుకోండి, మీకు 3 days వరకు వాళ్ళు అక్కడే ఉంటారు కదా. సో మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలవచ్చు. అలా కాకుండా మీరు లాస్ట్ డే వెళ్ళారనుకోండి, 4 days కదా, 25th రోజు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం చెప్పారు, ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ మేము యాక్సెప్ట్ చేయం, మాకు డౌట్ ఉంది అనుకోరనుకోండి, అప్పుడు మీకు సీట్ అలాట్మెంట్లో రాదనమాట. అదే ముందు రోజు వెళ్తే మీరు కొంచెం త్వరపడతారు కదా, తెలియదు కదా మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది. 99% కరెక్టే ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే మాత్రం, మిస్టేక్ అయితే మాత్రం ఛాన్స్ ఉంటుంది, అందుకే త్వరగా చేసుకోండి. సో ఇక్కడ 4 pages. ఆదిలాబాద్కి ఎక్కడంటే ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ప్లేస్ ఆదిలాబాదు, ఓన్లీ 4 days, 22 నుంచి 25 వరకే. నెక్స్ట్ మంచిర్యాల ఎక్కడ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్, మ్యాక్సిమం పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుంది ఇది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి 5 రోజులు జరుగుతుంది, 22 నుంచి 26 మంచిర్యాల. నెక్స్ట్ నిర్మల్ ఏమో గవర్నమెంట్ పాలిటెక్నికే 5 రోజులు జరుగుతుంది, 22 నుంచి 26. హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లిలో ఉంది, 8 రోజులు జరుగుతుంది, 22 నుంచి 29 వరకు. ఓకే, మేడ్చల్ కూడా జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, మేడ్చల్ 8 రోజులు జరుగుతుంది, 22 నుంచి 29 వరకు. నెక్స్ట్ మా హైదరాబాదే మేడ్చల్, ఇంకొకటి కూడా మేడ్చల్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి, జేఎన్టీయూ కాలేజ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి 8 రోజులు, 22 నుంచి 29. నెక్స్ట్ ఇంకొకటి హైదరాబాద్, ప్లేస్ కూడా హైదరాబాదే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ 8 రోజులు జరుగుతుంది. ఓకే, ఒక్క నిమిషం, 8 రోజులు జరుగుతుంది. అయితే మాసప్ ట్యాంక్ ఇక్కడ స్పెషల్గా ఇచ్చారు. ఏంటి అంటే మాసప్ ట్యాంక్లో క్యాప్ పిల్లలు కానీ, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ పిల్లలు కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ పిల్లలు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానీ, ఆంగ్లో ఇండియన్ పిల్లలు కానీ, వీళ్ళందరికీ మాసప్ ట్యాంక్ దగ్గర జరుగుతుంది ఫిక్స్డ్గా. వీళ్ళు ఎక్కడ లేదు, ఏ డిస్టిక్ అయినా సరే, సార్ నేను ఆదిలాబాద్ డిస్టిక్ సార్, కానీ నాకు పిహెచ్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంటే మాసప్ ట్యాంక్ రావాలి. నేను కరీంనగర్ సార్, మాసప్ ట్యాంక్ రావాలి. క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, స్పోర్ట్స్, ఎన్సీసీ, పిహెచ్సి, ఆంగ్లో ఇండియన్, వీళ్ళందరూ మాసప్ ట్యాంక్ రావాల్సిందే. ఇది చూడండి, క్యాప్కి అండ్ స్పోర్ట్స్, క్యాప్ అండ్ స్పోర్ట్స్కి 22 నుంచి 24 వరకు ఉంటుంది, 22 తారీఖు నుంచి 24 వరకు క్యాప్ అండ్ స్పోర్ట్స్కి. ఎన్సీసీకి ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే 25 నుంచి 28 వరకు ఎన్సీసీ. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆంగ్లో ఇండియన్కు 29th రోజే అనమాట. అవి కూడా వస్తారు కింద డేట్స్. ఓకేనా, ద స్లాట్ బుకింగ్ టైమింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ లాస్ట్ పేజ్. వీటి టైమింగ్ లాస్ట్ పేజ్లో ఇచ్చారంట, చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా హైదరాబాదే, క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్, చందులాల్ బరాదరి నియర్ జూ పార్క్ దగ్గర 8 రోజులు జరుగుతుంది, 22 నుంచి 29. అంటే జూ పార్క్ దగ్గర ఉన్న ఇది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా హైదరాబాద్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ బియాండ్ గోల్కొండ హోటల్ మాసప్ ట్యాంక్, ఇది కూడా 8 రోజులు, 22 నుంచి 29. హైదరాబాద్ అంతా 8 days చేస్తుంది ఇక్కడ మ్యాక్సిమం. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్ 22 నుంచి 29, 8 days. నెక్స్ట్ పెద్దపల్లి అంట, డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, గోదావరి కని యూనివర్సిటీ పీజీ కాలేజ్ 5 days, 22 నుంచి 26. నెక్స్ట్ జగిత్యాల్ ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇది కూడా 5 days, 22 నుంచి 26. నెక్స్ట్ కరీంనగర్ 8 days, 22 నుంచి 29 వరకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్,
కరీంనగర్ అక్కడికి రావాలి మీరు. ఓకే, రాజన్న సిరిసిల్ల ఓన్లీ 4 days చూడండి, 22 నుంచి 25 వరకే రాజన్న సిరిసిల్ల ప్లేస్ SRRS గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ ఖమ్మము 8 రోజులు 22 నుంచి 29 ప్లేస్ కూడా ఖమ్మం SR&BGNR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం 6 days 22 నుంచి 27 వరకు కొత్తగూడెం ప్లేస్, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రాంపూర్. నెక్స్ట్ మహబూబ్ నగర్ 8 రోజులు మహబూబ్ నగర్ కూడా 22 నుంచి 29 వరకు మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ నాగర్ కర్నూల్ 4 days నాగర్ కర్నూల్ పాలెం SV గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 22 నుంచి 25 వరకు ఇలా ఉంది మనకు. ఓకే, నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ 5 days 22 నుంచి 26 వరకే జరుగుతుంది, గద్వాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. నెక్స్ట్ వనపర్తి కూడా 5 days 22 నుంచి 26 వరకే వనపర్తి KDR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ మెదక్ 4 days ఉంది 22 నుంచి 25 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ సంగారెడ్డి 8 days ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ 22 నుంచి 29 వరకు. నెక్స్ట్ సిద్దిపేట 6 days 22 నుంచి 27 గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజ్గోపాల్పేట్ అంట. నెక్స్ట్ సిద్దిపేట ఇది ఉస్నాబాద్ 5 days ఉంది 22 నుంచి 26 వరకే, అది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ. నెక్స్ట్ నల్గొండ 8 days ఉంది 22 నుంచి 29 గవర్నమెంట్ పాలిటెక్నిక్. నెక్స్ట్ సూర్యాపేట్ 8 days ఉంది 22 నుంచి 29 సూర్యాపేట్ గౌట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేట్. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి 5 days ఉంది 22 నుంచి 26 యాదగిరిగుట్ట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. నెక్స్ట్ కామారెడ్డి 4 days ఉంది 22 నుంచి 25 కామారెడ్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. నెక్స్ట్ నిజామాబాద్ 8 days ఉంది 22 నుంచి 29 వరకు నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. నెక్స్ట్ వికారాబాద్ ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ 4 days ఉంది చూడండి, ఇది 22 నుంచి 25 వరకే. ఓకే, ఇలా లాస్ట్ పేజ్ అయిపోతుందండి ఇది. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి 4 days ఉంది 22 నుంచి 25 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి. జనగాన్ల 4 days ఉంది 22 నుంచి 25 ABV గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ మహబూబాబాద్ 5 days ఉంది 22 నుంచి 26 మహబూబాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ వరంగల్ అర్బన్ల హన్మకొండ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ 4 days ఉంది చూడండి, ఇది 22 నుంచి 25 అంటే వరంగల్ ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ హన్మకొండ 5 days ఉంది 22 నుంచి 26 హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి. నెక్స్ట్ వరంగల్ 5 days ఉంది 22 నుంచి 26 OPPK నియర్ 2nd gate అంట కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ అడ్మిషన్ బిల్డింగ్. ఓకే, ఇక్కడనే 2 places ఉంది, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా ఇది. నెక్స్ట్ వరంగల్ 8 days ఉంది 22 నుంచి 29 వరకు వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనమాట ఇది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ NCC స్పోర్ట్స్ క్యాప్ PSC ఆంగ్లో ఇండియన్ నీట్ బుక్ స్లాట్ ఇక్కడ చేసుకోవాలన్నమాట అది. అయితే ఇక్కడ కేటగిరీ టైమింగ్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, 22 నుంచి 29 వరకు ఉంటుంది, 9 to 9:30 9:30 to 10 10 to 10:30 10:30 to 11 11 to 11:30 ఇలా స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట 5:30 to 6 వరకు. ఓకేనా, 22 నుంచి 24కి స్పోర్ట్స్ అండ్ క్యాప్ సర్టిఫికేట్ పిల్లలే చేసుకోవాలి. ఓకే, స్లాట్ టైమింగ్స్ ఇవన్నీ 10 నుంచి 5 PM వరకు ఉంది, 10 నుంచి క్యాప్ పిల్లలు అంటే 6 PM వరకు ఉంది, 10 నుంచి 6 PM వరకు. నెక్స్ట్ ఆంగ్లో ఇండియా నేషనల్ NCC వాళ్ళదేమో 10 నుంచి 5:30 PM వరకు ఉంది, అది 25 to 28 మధ్యన. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి 9:30 నుంచి 12:30 మధ్యలోనే ఉంది, 9:30 to 12:30 మధ్యలోనే ఆఫ్టర్నూన్ వరకే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అది 29th రోజు. ఆంగ్లో ఇండియన్ పిల్లలకి ఈవినింగ్ 5:30 to 6 హాఫ్ అన్ అవరే ఉంది. ఇది ఒకసారి చూసుకోండి క్లియర్గా, ఈ టైమింగ్ని బట్టి స్లాట్ బుక్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరగా స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కోసం కూడా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్.